జలగం వెంగళరావు డిగ్రీ కళాశాల సత్తుపల్లిలో అప్పుడు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. బాగా తెలిసిన వాళ్ళతో కలిసి కాలేజీకి వెళ్ళే ఆఖరి రోజులు, క్రమం తప్పకుండా క్లాసులకు వెళ్ళే చివరి రోజులు. ఇక ఆ తర్వాత చేసేదంతా జీవన పోరాటమే. పై చదువులకు వెళ్ళినా, ఉద్యోగాలు చేసినా పాత మిత్రులతో కలవడం కాని పని. అల్లరి ఆటల, సరదా మాటల రోజులకు ముగింపు పలకబోయే ముందు టూర్ ఒకటి ప్లాన్ చేశాను. స్నేహితుల సహకారంతో 7 రోజుల పాటు దక్షిణ భారతాన్ని చుట్టి రావడానికి బస్సు మాట్లాడుకున్నాం. అమ్మాయిలకు అంత స్వేచ్ఛ లేని రోజులు కనుక 60 మంది దాకా అందరూ అబ్బాయిలమే బ్యాగులు సర్దుకున్నాం. బార్బర్ షాప్కి వెళ్ళి అప్పుడప్పుడే వస్తున్న నూనెగు మీసాలను నీట్గా చేయించి అనుకున్న సమయం కంటే 6 గంటలు ఆలస్యంగా బయలుదేరాం. విజయవాడ కనకదుర్గమ్మ గుడితో మొదలైన మా సైట్ సీయింగ్ ప్రకాశం బ్యారేజ్ మీదుగా గుంటూరు చేరి తెల్లవారిపాటికి బెంగళూరు చేరుకున్నాం. ఇప్పటి వరకు బావిలో కప్పల, కందుకూరే కైలాసం, సత్తుపల్లి స్వర్గం అనుకున్న నాకు బాహ్య ప్రపంచాన్ని చూస్తే భలే అనిపించింది. పుస్తకాల్లో చదివిన వాటిని, ఫోటోలలో కనిపించిన వాటిని ప్రత్యక్షంగా చూస్తుంటే అద్భుతమైన అనుభూతి కలిగింది. అలా మా ప్రయాణం మైసూరు, మద్రాసులను టచ్ చేస్తూ ఊటీ వరకు చేరింది. వేసవికాలం కూడా చలిగా అనిపించే ఊటీకి మేము జనవరి నెలలో వెళ్ళాం. తెక్కలోడు తిరణాలకు పోతే ఎక్కా దిగడంతోనే సరిపోయింది అన్నట్టు. మేము సైట్ సీయింగే కాదు, చలితో ఫైటింగ్ కూడా చేయవలసి వచ్చింది. అందుకే రంగురంగుల స్వెట్టర్లు తలా ఒకటి కొనుక్కొని వేసుకొని ఊటీ పరిసరాల్లో ఊరేగుతుండగా ఒక దగ్గర గుర్రాలు కనిపించాయి. అవే నేను ఈ కథ చెప్పడానికి కారణమయ్యాయి. అక్కడ గుర్రాల వాళ్ళు 20 రూపాయలు తీసుకొని మనల్ని గుర్రం ఎక్కించి ఒక రౌండ్ స్వారీ చేయిస్తారు. 30 సంవత్సరాల క్రిందట 20 రూపాయలు అంటే బహుశా ఇప్పుడవి 200 రూపాయలేమో. అంతే, ఎవరికి వారు 20 రూపాయలతోనే హీరోలైపోతున్నారు. ఈ అద్భుత దృశ్యాలను అద్దెకు తెచ్చుకున్న కెమెరాలు క్లిక్కుమనిపిస్తున్నాయి. నా బాల్యమిత్రుడు రవికుమార్ రెడ్డి, నేను మరికొందరు స్నేహితులు కలిసి ఉమ్మడిగా ఒక కెమెరాను అద్దెకు తీసుకొని అందులో 32 స్నాపులు వచ్చే రీలును పొదుపుగా వాడుకుంటున్నాం. రవి స్వారీ చేస్తున్నప్పుడు నేను స్వారీ చేస్తున్నప్పుడు రవి జాగ్రత్తగా ఫోటోలు తీసుకున్నాం. తర్వాత మరికొన్ని ప్రాంతాలను సందర్శించి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నాం. రాగానే మళ్ళీ డబ్బులు కొంచెం సమకూర్చుకొని కొద్ది రోజుల తర్వాత రీలు కడిగించి ఫోటోలు వేయించుకురమ్మని కుమార్ బుక్ స్టోర్లో ఇవ్వడం జరిగింది. కెమెరాలు ఇచ్చినా, ఫోటోలు వేయించినా ఈ బుక్ స్టోర్లో ₹1 రాయితీ ఉండేది. ఇప్పుడంటే 5 నిమిషాల్లో పాస్పోర్ట్ సైజు ఫోటోలు, 1 గంటలోనే కావలసినన్ని ఫోటోలు తీసుకునే సౌకర్యం ఉంది. అప్పుడైతే వారానికి ఒకసారి అన్నీ కలిపి విజయవాడ తీసుకువెళ్ళి ఆర్డర్ ఇస్తే కనీసం 15 రోజులకు ఫోటోలు చేతికొచ్చేవి. మా ఫోటోలకైతే నెల రోజులు పట్టింది. ఈలోగా పరీక్షలు కూడా ముగిసి సెలవులు వచ్చేశాయి. 1 ఫైన్ డే ఫోటోలు కూడా వచ్చాయి. సత్తుపల్లి వచ్చి ఫోటోలు తీసుకొని ఆపై పంచుకొని ఇంటికి వెళ్ళి తీరుబడిగా చూసుకుందామని ఎవరి ఊరు వాళ్ళు చేరాం. నేను ఇంటికి చేరి అన్నం కూడా తినకుండానే ఆత్రంగా ఫోటోలు చూడడం మొదలుపెట్టాను. అన్నీ బాగున్నాయి, ఆ ఒక్కటి తప్ప. ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి, ఆ రోజు మేము గుర్రం ఎక్కి దిగిన ఫోటో. ఆ ఫోటోలో నేను కనబడుతున్నాను తప్ప దేని మీద ఉన్నానో తెలియడం లేదు. అంటే నేను కనబడుతున్నాను కానీ గుర్రం కనబడడం లేదన్నమాట. నాకు రవి మీద చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆ ఫోటో తీసింది అతనే కదా. చేత కాకపోతే వేరే స్నేహితుడికి ఇవ్వాలి, అంతేగాని పెద్ద ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లాగా ఫోజ్ కొడుతూ ఎలా తీస్తే ఎలాగా? నా జీవితంలో మళ్ళీ నేను గుర్రం ఎక్కగలనా? ఒకవేళ ఎప్పుడో ఎక్కినా ఈ ముఖం ఉంటుందా, ఈ అనుభూతి వస్తుందా? ఇలా పరిపరి విధాలు ఆలోచిస్తూ రవిని తెగతిట్టుకుంటూ సాయంత్రం వెళ్ళి చివాట్లు పెట్టి వద్దామని డిసైడ్ అయ్యాను. ఈలోపే ఆ రవికుమార్ రెడ్డి బరినపాడు నుండి ఎండలో పడి సైకిల్ తొక్కుతూ చెమటలు కక్కుతూ వచ్చాడు. వెతకబోయిన తీగ కాళ్లకు తగిలినట్టుగా తిట్టించుకోబోయేవాడు తీరుబడిగా నా ముందుకు వచ్చాడు. వచ్చి రాగానే వేరంగం బాగోదని
మర్యాద కోసం మంచినీళ్ళు కావాలా అని అడిగాను. అతను కూడా ఎందుకో గుర్రుగానే ఉన్నాడు. అయితే మనకేంటి, మన కోపం తీర్చుకోవాల్సిందే అనుకుంటూ అతడు ఏదో చెబుతున్నా వినిపించుకోకుండా గుర్రం ఫోటో చూపించి చడామడా తిట్టేశాను. శిశుపాలుడి 100 తప్పులు పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ఆపమన్నట్టు రవి ఒక్కసారిగా ఆపెహా అంటూ పెద్దగా అరిచాడు. ఫోటో తీయడం చేత కాదు కానీ పెద్దగా అరుస్తున్నావు, భయపడతాననుకున్నావా అన్నాను నేను. ఈసారి రవి ఇంకా పెద్దగా అరిచాడు. ఈసారి నేను కొద్దిగా భయపడ్డాను. ఏమిటి, నాకు ఫోటో తీయడం రాదా, అందుకని నీకు కోపం వస్తుందా? అవును మరి, నువ్వు చాలా బాగా తీస్తావు మరి. ఇదిగో ఈ ఫోటో చూడు, చూసి నేను నిన్నేమనాలో చెప్పు అంటూ తన ఫోటో ఒకటి నా మీదకు గిరాటేశాడు. ఏం జరిగిందో అర్థం కాక ఆ ఫోటోను ఒడిసి పట్టుకుని తిప్పి చూశాను. అంతే, అంత కోపంలోనూ నేను నా నవ్వును ఆపుకోలేకపోయాను. ఎందుకంటే నేను తీసిన ఆ ఫోటోలో రవి లేడు, గుర్రం మాత్రమే ఉంది. ఎప్పుడో 34 సంవత్సరాల కిందట డిగ్రీ కలిసి చదువుకున్నా ఈనాటికి అదే స్నేహాన్ని కొనసాగిస్తున్న మా జేవిఆర్ ఫ్రెండ్స్కి నా జ్ఞాపకాల బహుమతిని ఈ వీడియో ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. మీ కృష్ణార్జున్ రంగపురి.